తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడంపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది ఏఐసిసి. ఈ కమిటీ సామర్థ్యం మేరకు సీట్లు సాధించకపోవడానికి గల కారణాలు తెలుసుకోనుంది. తెలంగాణ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా కురియన్ అలాగే రకీబుల్ హుసేన్, ఫర్గన్ సింగ్లను కూడా నియమించినట్టుగా అప్డేట్ అవుతుంది. రాకేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాకేష్ చెప్పండి, సో ఓటమికి గల కారణాలు తెలుసుకోవడం ఒకటైతే నిజ నిర్ధారణ అనేది ఓ డిఫరెంట్ కాంటెక్స్గా వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కమిటీ ఏం చేయబోతోంది, ఏంటి మీ దగ్గర? తెలంగాణతో పాటు మరొక 7 రాష్ట్రాలకు అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఏసీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలలో ఎందుకు పార్లమెంటు సీట్లు తగ్గాయని దానిపైన ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఒక్కొక్క రాష్ట్రానికి 2 నుంచి 3 సభ్యులతో కూడిన కమిటీ వేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి చూస్తే కురియను అలాగే రకీబుల్ హుసేన్తో పాటు మరొక సింగ్ అనే వ్యక్తిని కూడా ఈ యొక్క తెలంగాణకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ 3 వ్యక్తులు కూడా తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ప్రస్తుతం 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. అంటే 9 స్థానాల్లో ఓడిపోయారు. ఈ 9 స్థానాల్లో ఓటమి గల కారణాలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ లేకుంటే ఓడిపోయిన వ్యక్తి అయినప్పటికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న 7 అభ్యర్థులపైన కూడా ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన 9 సీట్లకు సంబంధించి చూస్తే అందులో దాదాపుగా 4 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ధీమా వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంంగా 14 సీట్లలో గెలుపు మాదే అంటూ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు చూసే వరకు 8కే పరిమితమయ్యాయి. ఎందుకు ఈ సీట్లు పోగొట్టుకోవడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఇప్పటికే టీపీసీసీ ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీకి పంపినప్పటికీ ఏఐసీసీ అధ్యక్షుడు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అధికారం ఉన్న రాష్ట్రాల్లో అటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ 3 రాష్ట్రాల్లో పేలవమైన ప్రదర్శన ఉంది. ఇక్కడ కనుక మెజారిటీ సీట్లు కనుక వచ్చుంటే కేంద్రంలో ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండడానికి అవకాశం ఉంది. అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటుకు కొంత సుముఖత కూడా ఉండేది. కానీ ఈ రాష్ట్రాలు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాయి. ఇక్కడ నాయకత్వం కొంత ఫెయిల్ అయిందనేది ఏసీసీ అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా మనకు తెలంగాణ విషయానికి వస్తే ఇటు మహబూబ్ నగర్ సంబంధించి అతి తక్కువ ఓట్ల పర్సంటేజ్తో ఓడిపోయినప్పటికీ ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఉండడం జరిగింది. అలాగే సంపత్ కుమార్ కూడా అక్కడ బాధ్యతలు తీసుకొని పనిచేయడం జరిగింది. అసలు పోటీ చేసిన అభ్యర్థి ఏసీ సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ ఎందుకు ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చిందనే దానిపై కూడా సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. దీంతోపాటు చూస్తే చేవెళ్ళ, సికింద్రాబాద్, నిజామాబాదు, ఆదిలాబాదు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముందు నుంచి గెలుస్తామని చెప్పారు. సునీల్ కనుగోలు లాంటి టీము ఇప్పటికే అనేక రిపోర్ట్లు ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ గెలుపు మాదే అని చెప్పినప్పటికీ ఇక్కడ ఫలితాలు తారుమారైన పరిస్థితి. అంటే స్థానిక నాయకత్వం అనుకున్న స్థాయిలో పని చేయలేదనే అభిప్రాయంతో ఏసీసీ ఉంది. అయితే ఎవరెవరు పని చేయలేని దానిపైన ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఒక రిపోర్ట్ సిద్ధం చేయబోతూ ఉంది. ఎందుకంటే అటు ఏసీసీలో కానీ ఇటు టీపీసీలో కానీ కొన్ని పార్టీకి సంబంధించిన పదవులను భర్తీ చేయబోతా ఉన్న నేపథ్యంలో వారి విషయంలో ఎవరైతే పనిచేశారో వారికి బాధ్యతలు ఇచ్చి ఎవరైతే పని చేయకుండా సంబంధించి సైలెంట్గా ఉన్నారో వారిని పక్కకు పెట్టేందుకు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఆల్ రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.